ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 34 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులో 6 మంది చిక్కుకొని ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంలో 8 మంది అందులో చిక్కుకొనగా ఇప్పటికీ ఇద్దరి మృతదేహాలు మాత్రమే బయటకు తీయగలిగారు. ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఆ 6 మంది కోసం నిరంతరం 5 షిఫ్టులుగా రెస్క్యూ టీములు పనిచేస్తున్నప్పటికీ ఫలితం రావటం లేదని చెప్పేసి కూడా రెస్క్యూ చేస్తున్న వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కూడా నియమించారు. ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, గతంలో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనే అంశం పైన కూడా ఆయన సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు కేరళకు సంబంధించిన క్యాడవర్ డాగ్స్ ను మళ్ళీ ఒకసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. వాటికి సంబంధించి మళ్ళీ అన్వేషణ ప్రారంభించినట్టుగా కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రోజులు గడుస్తా ఉన్నాయి, పూటలు గడుస్తా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మా వాళ్ళ ఆచూకీ లభించడం లేదని చెప్పేసి ఎవరైతే లోపల చిక్కుకుని ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత నెల రోజుల పైగా అక్కడనే పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రెస్క్యూ టీమ్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంత 30 మీటర్ల లోపలైతే మరింత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, డేంజర్ జోన్ ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆ 6 మృతదేహాలను బయటికి తీసుకురావడంతో పాటు లోపల రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది.